హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము ఎక్కడికి వచ్చామంటే పెద్దయ్య గుట్టకి వచ్చినాం. చాలా రోజుల తర్వాత వచ్చినాం. మా ఫ్రెండ్ నేను వచ్చినాం అంతే. ఇక కెమెరా తీయనికి కూడా ఎవరు లేరు కాబట్టి మేమే తీసుకోవాలి. సామాను ఉన్నాయి. ఓకే, అక్కడికి వెళ్ళాక చూద్దాం ఎట్లుంటుంది అనేది, మీకు కూడా చూపిస్తా. పెద్దయ్య గుట్టకు అచ్చుడు ఇది మూడోసారి మనం. ఈ మూడోసారి పెద్దయ్య గుట్టకు అచ్చుడు. ఎప్పుడు ఇద్దరం అంటే ఒకప్పుడు మా ఫ్యామిలీతో వచ్చినాం. అంతకుముందు మా ఫ్రెండ్ నేను, ఇప్పుడు మళ్ళీ వాడితోనే వచ్చినాం. టైంపాస్ అవుతలేదు, జస్ట్ అట్నే మీరు కూడా చూస్తారని చిన్న వీడియో తీస్తాను. చుట్టూ మొత్తం ఫారెస్టే, ఇక్కడ చూసిన ఫారెస్టే. ఒక 3 కిలోమీటర్స్ నడిచిపోవాలి, అంటే 3 కిలోమీటర్లు ఇట్లనే మొత్తం నడుచుకుంటూ పోవాలి. చూడండి ఇగో రాళ్ళు ఎట్లున్నాయో చూపిస్తా. ఇగో ఇలాంటి రాళ్ళల్లో ఒక 3 కిలోమీటర్లు నడుచుకుంటూ పోతే పెద్దయ్య గుట్ట కాడికి ఏరుతాం. అక్కడికి ఏరినాక మనం ఎన్ని కిలోమీటర్లు నడిచినాం అన్నది కూడా మనకు గుర్తుండదు. ఇక అంత మంచిగా ఉంటుంది. ఇప్పుడు పొద్దున ఎక్కడ అనుకుంటా స్వామి గుట్ట, ఈవినింగ్ అనుకుంటా. అంతకుముందు కూడా ఈవినింగే ఎక్కిండు. ఇప్పుడు చూడాలి. వీలైతే స్వామి గుట్ట ఎక్కేది కూడా చూపెడతా. అది ఏ టైంకి ఎక్కుతాడో మాకు కూడా తెలియదు. ఒకవేళ ఎక్కితే మాత్రం మీకు చూపిస్తా ఎట్లా అనేది. గుట్ట ఒక 5 నిమిషాలు, ఒక 5 మినిట్స్ ఎక్కి దిగుతాడు. సూపర్ అనిపిస్తుంది. చూస్తుర్రా ఈ రాళ్ళు? ఇగో ఇలాంటి రాళ్ళు కొంచెం గుట్ట కూడా ఎక్కువ ఉంటుంది. ఇటువంటి రాళ్ళల్లో మనం ఎక్కుకుంటూ పోవాలి. ఆల్రెడీ చూస్తున్నారుగా ముందు ఒక ఫ్యామిలీ కూడా పోతుంది. అక్కడ కనిపిస్తున్నారా? లేడీస్ కూడా వస్తారు, చిన్నపిల్లలు వస్తారు. ఇక్కడ నుంచి నడుచుకుంటా దేవుని దగ్గరికి పోయి మొక్కుకొని ఇక ఎక్కడ అవైలబుల్గా ఉంటే అక్కడ లంచ్ ప్రిపేర్ చేసుకుంటారు. చూస్తారు కదా, అంతా ఫారెస్టే. అక్కడ కనిపించే గుట్ట ఎక్కుతాడు స్వామి. ఇగో చూస్తురా, కోతి కూడా, కోతులు ఉన్నాయి. ఇగో మనం చూపెట్టినందుకు వరుతుంది కోతి. మనం దాన్ని ఏం చేయాలి, చక్కగా పోవాలి. చూస్తారా, మావానికి బరువు ఎక్కువ అయిందట. నాకు ఈరా అని అంటే అద్దరా నేనే పట్టుకొని పోతా, నువ్వు వీడియో తీసుకుంటాను కదా అని అంటాడు. అరే ఈరా పట్టుకుంటా వద్దాట పాపం. నేనంటే బాగా ఇష్టం ఆయనకి. 1 కిలోమీటర్ కూడా నడవలేదు. 2 బాటిళ్ళ నీళ్ళు అయిపోయినాయి. చెమట గారుతుంది. మావాడేమో ఎండ కొరుకుతాడు. ఇంకొక 2 కిలోమీటర్లు, 2 కిలోమీటర్లు అయితే దేవుని దగ్గరికి ఏరుతాం. అప్పటి వరకు తెచ్చుకున్న నీళ్ళన్నీ నడుస్తాయి. మా పని అవుట్. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఫుల్ మంది ఉండే, అంటే బాగుండే. ఒక 2 months బ్యాక్ వచ్చిన. ఇప్పుడు మాత్రం వాళ్ళు కనిపిస్తలేదు. జస్ట్ ఒక 5 మెంబర్స్ ముందు పోయిన వాళ్ళే కనిపించారు. అక్కడ మంది లేకపోతే మళ్ళీ కిందికి రావాలి, మొక్కి మళ్ళీ కిందికి వచ్చి మళ్ళీ వండుకొని పోవాలి. ఇక్కడ చూడండి ఇక ఎట్లున్నాయో రాళ్ళు. ఈ గుట్టను ఎక్కాలి. ఇక్కడ వాగు లాంటిది కూడా ఉన్నది, అంటే కొండ మీద నుంచి నీళ్ళు వచ్చేటి కనబడుతుందా? ఇవన్నీ నీళ్ళు ఉంటాయి. యాక్చువల్లీ ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మొత్తం ఎండిపోయింది. వర్షాకాలం, చలికాలం అప్పుడు నీళ్ళు బాగుంటాయి. ఒకసారి ఆ టైంలో వచ్చేటప్పుడు కూడా చూపిస్తా వీడియో. 2 కిలోమీటర్లు వచ్చినాం. 2 బాటిళ్ళు అయిపోయినాయి. మళ్ళీ ఒకడ ఆగినాం. చూస్తారా ఇగో మొత్తం ఫారెస్ట్. కానీ ఒకటి ప్లస్ పాయింట్ ఏంటంటే చల్లగా గాలి వస్తుంది. అదొక్కటి మంచిగా, గాలి మంచిగా ఉంది కాబట్టి చెవిట కూడా వస్తుంది, బట్ గాలి పెడుతుంది. చూడండి ఇక మొత్తం ఫారెస్టే. ఇక్కడ ముందు కనిపించే గుట్టనే స్వామి ఎక్కుతాడు. ఇంకొక 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్ ఉంటుంది మేము నడిచేది. ఇదంతా గుట్టనే మొత్తం. కానీ లాస్ట్ టైంకి ఇప్పటికీ చెట్లు కొంచెం పచ్చగా ఉన్నాయి. రీసెంట్గా వర్షాలు కొట్టినప్పుడు చెట్లు మంచిగా పచ్చగా అయినాయి. లాస్ట్ టైం వచ్చినప్పుడు మొత్తం ఎండిపోయినాయి చెట్లు. ఇట్లా ఈ చెట్టు ఉన్నట్టుండే, ఇప్పుడు బెటర్ కొంచెం. అక్కడికి వెళ్ళాలి మనం, ఆ గుట్ట కాడికి. కనిపిస్తుంది కదా,
అక్కడికి పచ్చగా ఉన్న కాడికి పోవాలి. కోతి మంచిగా నీడకి ఎంత మంచిగా కూర్చుంది. వీటికి ఫుడ్ మాత్రం అసలు ఎట్లా వస్తుందో ఏమో ఇక్కడ ఫారెస్ట్లో. మరి ఇక్కడ దేవుడు ఇదేం దేవుడో తెలీదు. ఈ చెట్టు మాత్రం భలే ఉంది, బట్ ఎండిపోయింది, ఇరిగిపోయింది. ఇవి వచ్చినాం, సామాన్ అక్కడ పెట్టుకున్నాం. అది పెద్ద గుట్ట. ఇవి చూస్తారు కదా, ఇదే పెద్ద దేవుని గుట్ట. ఇదంతా అడవి, మొత్తం గుట్టలు. ఇక ఇప్పుడు మనం అక్కడికి పోవాలి. నేను ఒక్కనే పోతా, మావాడు కూడా రాడట అక్కడి వరకు. ఇగో అట్నే కొబ్బరికాయ తీసుకున్నాం. ఏమైందిరా? సరే, మావాడు అట్టి కొబ్బరికాయనే ఉందంటాడు, తీసుకుపోయి అక్కడ మొక్కి కొట్టేద్దాం. రెండైతే కొబ్బరి లడ్డు తీసుకో. దర్శనం కంప్లీట్. నెక్స్ట్ ప్లాన్ ఇక మా కట్టలు. ఒక ప్లేస్ చూసుకున్నాం, ఇక్కడ బాగుందని ఇక సామాన్ కూడా పెట్టినాం. మావాడు కట్టలు ఎతుకుతాండు. ఇక కట్టలు ఎతికినాక పొయ్యి స్టార్ట్ చేసి వండుకొని తినుడే. దేవుని దగ్గరనే వండుకుంటున్నాం. ఇక్కడనే మన పొయ్యి కూడా. పొట్టు పెట్టిండు అయ్య గారు, ఒక్క సెకండ్ కూడా ఉంటలేదు, మొత్తం చెమటనే ఎండ. చికెన్ ప్రిపరేషన్ విత్ కోతులు ఆల్సో. మావాడు కోతులకు కాపలా కూర్చున్నాడు. ఇటు ఫుల్ కోతులు ఉన్నాయి, వండనిస్తలేవు కోతులు. మొత్తం కట్టలు పట్టుకొని అటోలు ఇటోలు, ఇది నేను కట్ట, అక్కడ ఆడు కట్ట పట్టుకొని కోతులకు కాపలా కాసుకుంటా చికెన్ వండుతాను. చికెన్ ఉడుకుతుంది విత్ కోతులతోటి కాపలా. కొత్తలు ఆడుతుంది చికెన్. ఒక పావు గంటలో అయిపోతుంది. చూడు ఫ్రెండ్స్, అక్కడ ఎన్ని కోతులు ఉన్నాయి. ఫుల్ కోతులు ఉన్నాయి. అవి మొత్తం డిస్టర్బెన్స్ చేస్తున్నాయి, అందరికీ డిస్టర్బెన్స్. సౌండ్ కూడా వస్తుందా? అవి చూడండి అక్కడ ఎన్ని ఉన్నాయో, బాగా ఇబ్బంది చేస్తున్నాయి. ఫ్రెండ్స్, అందరికీ తెలియని ఒక నిజం ఏంటో తెలుసా? రహస్యంగా పెద్దయ్య గుట్ట కాడ ఒక వాటర్ ఫాల్స్ కూడా ఉంది. ఇంక చూస్తే మాత్రం తట్టుకోలేరు. ఇగో చూడండి, ఇదే వాటర్ ఫాల్స్. అంటే వాటర్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా వాటర్ ఎక్కువ వస్తుంది కదా, అందుకే చెప్తున్నా. చూడండి ఈ వాటర్ ఫాల్స్, ఎండాకాలంలో వాటర్ ఫాల్స్. వంట పూర్తయింది, అక్కడ భజన కూడా నడుస్తున్నట్టుంది. ఇక మేము కూర్చొని తింటాం. చికెన్ కర్రీ అయింది విత్ ఏంటిది, థమ్స్అప్. థమ్స్అప్ వండుకున్నాడు ఏందో కానీ ఈ కోతులతో కట్టా ఉన్నది. ప్రశాంతం కూడా తిననిస్తలే. ఇటు తింటున్నాం, అటు కోతులకు కాపలా కత్తాను. చూడు రాడు ఎన్ని కోతులు ఉన్నాయో. మావాడి చేతిలో కట్ట పెట్టుకున్నాడు. తినుడు తక్కువ, వీటిని కొట్టుడు ఎక్కువ అవుతుంది. ఈ కోతుల బాధలకైతే తినత్తనే లేవు. చూడు రావు, చుట్టూ ముట్టినాయి మొత్తం. సగం తినుడు అయిపోయింది, లేస్తానే ఇక. అవి మనసున వాటని ఇస్తలేవు. చూడు చెట్ల వీణు ఉన్నాయి, ఇక మా చుట్టూరు ఉన్నాయి.
తినుడు కూడా అయిపోయింది ఫ్రెండ్స్. అంటే తినుడు అంటే సగమే అయింది కోతుల బాధకు. కట్టెలు పట్టుకుంటూ అటు కొట్టుకుంటూ ఇటు కొట్టుకుంటూనే అయింది. ఇక ఇప్పటికైతే ఇది పెద్ద ముచ్చట చూస్తారు కదా. ఇక ఇంటికి కూడా పోతున్నాం. ఇక ఎండ కొడుతుంది. దొరుకుతాయి చూస్తుర్రా. నేను లేచిన కాడ నుంచి అవి పోయినాయి. ఇప్పుడు ఇక పోతున్నాం ఫ్రెండ్స్. అయిపోయింది. ఇక కోతులు చూస్తుర్రా ఎన్ని ఉన్నాయో చుట్టుముట్టినాయి మొత్తం. మేము కూడా పోదాన్ని ప్లాన్ చేసినాం. అయిపోయింది అన్నీ చదివినాం. ఇక మావాడు కూడా ఆడ కూర్చున్నాడు. ఫ్రెండ్స్ అది అయ్యగారు ఇప్పుడు ఈరోజు ఎక్కరంట గుట్ట. అడిగినాం తెలుసుకున్నాం. ఈరోజు రారంట. అది మాత్రం చూపించలేకపోయినాం. ఇప్పటికైతే ఇది మన వీడియో. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళా ఎక్కడ ఏ వీడియో తీయాలనేది కూడా కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది ఏ కామెంట్ చేస్తారో దానికి అక్కడికి వెళ్ళి వీడియో తీద్దాం. బాయ్ బాయ్.